బ్రెడ్ టోస్టులు వేస్తున్నాను శాండ్విచ్ పిల్లల కోసం. పన్నీర్ తురవాలి ఇప్పుడు. దానికోసం శాండ్విచ్ కోసం బఠానీలు ఆనియన్స్ సన్నగా కట్ చేసి మగ్గిస్తున్నా. పన్నీరుని సన్నగా తురిమేసేసి దాంట్లో వేసేస్తా. పైనుంచి శాండ్విచ్ బ్రెడ్లో కాల్చినాక పెట్టుకో. సన్నగా తురిమి దీంట్లో వేసేస్తా. బఠానీ మిక్స్, ఆ పన్నీర్ తురిమి వేసేసి పన్నీర్ తురిమి వేసేస్తా. కొంచెం మళ్ళీ కొంచెం బ్రెడ్ పైన పెట్టి కాల్చేసేస్తా. దీంట్లో ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాలు కూడా వేసేస్తా. మంచి దీంట్లో పావు బజీ మసాలా వేస్తున్నా. బాద్షా వాళ్ళది చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ మిక్సర్ అంతా బ్రెడ్ పైన పెట్టి కాల్చేస్తా. ధనియాల పొడి, కారం, బాద్షా, పావు బజీ మసాలా వేస్తా బ్రెడ్ కోసం. శాండ్విచ్ ఇది ఇప్పుడు మిక్స్ వేసుకున్నాం కదా, పావు బజీ మసాలా వేసేసుకొని ఈ మిక్సర్ అంతా ఒక్కొక్క బ్రెడ్ పైన అప్లై చేసేసుకున్నాం. బ్రెడ్ పైన పెట్టేసేసి ఇంకొక బ్రెడ్ దీనిపైన పెట్టేసి కాల్పెట్టు. శాండ్విచ్ టోస్టర్ ఉంది కానీ మా దగ్గర, కాకపోతే ఉప్పు యూజ్ చేయట్లేదు. పో. శాండ్విచ్ రెడీ. బఠానీ పన్నీర్ శాండ్విచ్. మంచి టోస్ట్ చేస్తాను కదండి 2 సైడ్స్. శాండ్విచ్ పన్నీర్ మంచి బాగా కాలిఫ్రై అయ్యింది. అసలు చిల్లీ ఫ్లెక్స్, మన ఒరిగానో సీజనల్ వేడియేస్ అండ్ టమాటా కచ్చప్ దీంట్లో మిక్స్ చేసేస్తుంది. బాగుంటుంది కదా, టేస్టీగా. టమాటో సాస్ వేస్తా.